రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని పట్టణంలోని రాజశ్రీ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి కృషితోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచానని స్పష్టం చేశారు। ధనవంతులు పెట్టుబడిదారులు డబ్బుల వర్షం కురిపించినా లొంగిపోకుండా వెనకడుగు వేయకుండా నా గెలుపుకు కృషి చేయడంలో పార్టీ సభ్యులందరి కృషి మరువలేందన్నారు। అసెంబ్లీ ఎన్నికలే స్ఫూర్తిగా తీసుకుని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు। సాగునీటి రంగంలో శ్రీకాళ సంబంధించి పనులు మొదలవుతున్నాయి। మరికొన్ని ప్రాజెక్టులు కానీ ఈరోజు ప్రణవబాబు గారిని నేతృత్వం కావాల్సిన కూడా మీరు అందరూ గమనించినటువంటి పరిస్థితి। అంటే ఈరోజు గత ప్రభుత్వం ప్రకటించుకొని పనులను 6 గ్యారెంటీలో కూడా అధికారం వచ్చిన 45 గంటల మహిళలందరికీ ఉచిత బస్సు ఇచ్చి దాని తరఫు